వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వామే భూమిసుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోః వాయువాదికోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం శ్రీరామం భజే శ్యామలం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. ప్రాణమధ్యగతో ధ్వని ధ్వనిగజ్జమతో నాద నాదమధ్యే సదాశివ. యోగశాస్త్రం చెప్తుంది ఇక్కడ పంచ ప్రాణాలు మధ్యలో నాదం ఉంటుంది, నాద మధ్యంలో పరంజ్యోతి ఉంటాడు. ఆ విషయమే త్యాగరాజ స్వామి వారు ఓంకార పంజర కీరా అంటారు. ఏ కీర్తనలో జగదానందకారక కీర్తనలో ఓంకార పంజర కీరా అన్నారు. ఇటు ఓంకారం అనే పంజరంలో చిరకలా ఉన్న రామ అని పిలిచారు. ఇక్కడ ఆ నాదం మన ఒక శబ్దాన్ని మంత్రాన్ని జపం చేస్తూ ఉంటే ఎందువల్ల చేయగలుగుతున్నారో ఆలోచించారు. ప్రాణం కదా, ఆ ప్రాణ మధ్యలో ధ్వని ఉంటుంది, ధ్వని మధ్యలో నాదం ఉంటుంది, నాద మధ్యలో పరమాత్మ ఉంటాడు. కనుక యోగి చిట్ట చివరి దశలో తన ప్రాణమధ్యగతమైన నాదాన్ని అనుభూతులకు తెచ్చుకుంటాడు. ఆ నాద మధ్యలో జ్యోతి కనబడుతుంది, అది కనబడితే మరి పుట్టాడు. ఇది యోగశాస్త్రం చెప్తుంది. ఆ రహస్యాన్ని ఇక్కడ విశ్వనాథ అనబడే ఒక మహాయోగి తెలుగులో రచించాడు రామాయణం. ఒక మహాయోగులు పుట్టారండి తెలుగులో, మనకు తెలియదు అది. అలాంటి ఆ పరంజ్యోతి అయినటువంటి ఆ నాదమధ్యగతమైనటువంటి జ్యోతిని దర్శిస్తే ఎలా అనిపిస్తుందో అలా అనిపించింది మారీచునికి ఇప్పుడు. ఎందుకంటే ఇక ముక్తి పొందబోతున్నాడు. అందుకే ఆ పద్యాన్ని మరొక్కసారి చదువుకుందాం. 5 వృక్షములు 5 ప్రాణములు నడుము నున్న ఇదియే నాథు నిలయము నాద నిలయము ధ్వని అన్న ఎట్లు తోచు. ఎవరికి తోచు? ఆత్మసాధకునకు. ఎప్పుడు? మృత్యువేళ ఆగమించినప్పుడు. ఇంత విశేషమైన రహస్యాన్ని చూపించారు. అది చూసి ఇంకా నేను బయలుదేరతానని రథం దిగాడు. మాయలేడి అయి అక్కడ తచ్చాడుతున్నాడు. ఎక్కడ? రామచంద్రమూర్తి యొక్క ఆశ్రమ సమీపంలో. పైగా ఎలా తచ్చాడుతున్నాడంటే వెంటనే సీతమ్మ చూడలేదుట. అటు తిరుగుతున్నాడు, ఆ ద్వారం వద్దకు వస్తున్నాడు, మళ్ళీ అటు వెళుతున్నాడు. అక్కడున్న ఇతర లేళ్ల గుంపుల్లోకి వెళ్ళి కలిసి వాటితో పాటు మేస్తున్నాడు. అప్పుడు లేళ్ళు మొదలైన వచ్చి వాసన చూసి పారిపోయేట. చూడండి ఇక్కడ అంటే లేడి వేషం వేసుకున్నప్పటికీ వాసన చేత రాక్షసుడిని తెలుసుకుని పారిపోయే లేళ్ళు. ఇది చూపిస్తున్నాడు. అంత చక్కగా వర్ణించాడు వాల్మీకి. అలా తిరిగి 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 రాముడి యొక్క కుటీర ద్వారం దగ్గర కూర్చుంది. మళ్ళీ లోపల నుంచి ఎవరు వస్తున్నారని చూసింది. లేకపోయేటప్పటికల్లా వెళ్ళి ఆ చుట్టూ సీతమ్మ కొన్ని పూల మొక్కలు అవన్నీ వేసుకున్నది, పళ్ళ మొక్కలు పూల మొక్కలు, వాటి మధ్యలో తిరగడం మొదలుపెట్టాడు. అదే సమయంలో సీతమ్మ పువ్వులు కోయడానికి అక్కడికి వచ్చినది. ఆ పువ్వులు కోస్తూ ఉంటే కనబడింది లేడీ. ఇది మామూలు లేడీ కాదు. ఎందుకంటే 13 ఏళ్ళు అయిపోయింది, ఒక్క ఏడాది. ఒక ఉత్సాహం వస్తుంది వాళ్ళకి. ఇంకా వెళ్ళిపోతాం కొద్ది రోజులు అయోధ్యలో. ఆ సమయంలో కనబడుతుంది ఈ లేడీ. ఆ లేడీ చర్మం అంతా బంగారం, దాని మీద మచ్చలన్నీ రత్నాలు. చూడండి ఇక్కడ ఇలాంటి లేడీ భూమి మీద ఉంటుందా? ఇక్కడ సీతమ్మను అర్థం చేసుకోవాలి. మాయలేడి చూసి మోహించింది ఏమీ కాదు. సహజంగా ఒక స్త్రీ ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తించింది ఆ తల్లి. అందుకే రామ సీతమ్మల్ని అర్థం చేసుకునేటప్పుడు ఒకవైపు వాళ్ళు మనుష్య రూపాలతో ఉన్నారు కనుక మనుషుల్లా ప్రవర్తిస్తూ ఉంటారు, కానీ లోపల దైవత్వం దాగి ఉంటుంది. ఈ రెండు తీసుకోవాలి. అందుకే అంత సీతారాములు కూడా దుఃఖపడ్డారా? అంత సీతమ్మ కూడా మోహపడిందా? అంత రాముడికి ఏమీ తెలియనట్టు వెతుక్కున్నాడు ఎందుకు? ఇలా ప్రశ్నలు వేయకూడదు. ఎందుకంటే రాముడు మనుష్యుల్లా తిరుగుతున్నాడు కనుక మనుష్యుల్లా ప్రవర్తిస్తున్నాడు. ప్రవర్తన మనుష్యుల్లా ఉన్నది, కానీ ఆయన అంతరంగం మాత్రం నారాయణం. అంతేగాని రాముడు నరుల్లా తిరిగాడు కనుక ఆయన అంతర్యామి కాడండి అంటే వాడు పాపాత్ముడు. తెలుసుకోండి ఇక్కడ రాముడు సర్వాంతర్యామి, సర్వేశ్వరుడు. కానీ నరుని వలె ఉన్నప్పుడు నరుడిలా ప్రవర్తిస్తున్నాడు, కానీ నరుడిగా కాదు, నరుని వలె ప్రవర్తిస్తున్నాడు. కానీ లోపల నారాయణుడు. నారాయణుని చేయదలుచుకున్న అవతార కార్యానికి నరుని వలె ప్రవర్తిస్తున్నాడు కనుక మనలాగే దుఃఖపడ్డం, మనలాగే ఆగ్రహించడం, మనలాగే హాస్యం చేయడం, మనలాగే అనుమానించడం ఇవి కనబడతాయి. కానీ ధర్మవిరుద్ధంగా ఉండవు. అది తేడా, మనకి వాళ్ళకి అది తేడా. ధర్మసమ్మతంగా మానుష ధర్మం చూపిస్తాడు, ఈశ్వర ధర్మం లోకరక్షణ కోసం చూపిస్తాడు. ఇది రామావతారాన్ని అర్థం చేసుకోవాలి. అసలు అవతారం అనే కాన్సెప్ట్ని ఇదే అర్థం చేసుకోవాలి. పూర్ణావతారములు మానుష రూపంలో తిరిగే రెండు, ఒకటి రాముడు, ఒకటి కృష్ణుడు. మిగిలిన వాళ్ళందరూ కూడా యోగులుగా వచ్చారు, నరసింహస్వామిగా వచ్చారు. ఇంతే.
తర్వాత వచ్చిన వాళ్ళందరూ కారణజన్ములు సిద్ధపురుషులు ఉంటారు కానీ మాటి మాటికి అవతారాలు దిగిరావు. ప్రహృష్టాచ అనవజ్జాంగి. మొత్తానికి తల్లి ఆ లేడీని చూసింది. చూసిన వెంటనే అబ్బా ఎంత గొప్పగా ఉన్నది, ఆశ్చర్యభూతం భవతి విస్మయం జనయిష్యతి. ఆశ్చర్యంగా ఉన్నది. ఇంతకాలం అడవిలో ఉన్నాం, అన్ని రకాల వింత వింత జంతువులను చూసాం కానీ ఇంత వింత జంతువు ఎక్కడా లేదు. ఎక్కడన్నా బంగారం లాంటి చర్మం ఉంటుందా, రత్నాలు లాంటి మచ్చలు ఉంటాయా? కాబట్టి ఇది మామూలు జింక కాదు. దీన్ని ఎలాగైనా మనం తీసుకువెళ్ళాలి. మనం అయోధ్యకి వెళితే వనవాసం నుంచి వెళ్ళిన తర్వాత ఏమేమి వింతవంతువు తెచ్చారు అని మన వాళ్ళందరూ అడుగుతారు. అందులో మాండవి, శృతికీర్తి, ఊర్మిళ అక్క చెల్లెళ్ళందరూ అడుగుతారు. అందరూ చెలికత్తెలు కూడా అమ్మ ఏం తెచ్చారమ్మా వనవాసం నుంచి అని అడుగుతారు. అప్పుడు నేనేమైనా ఏం చూపించాలి? మళ్ళీ పుట్టతేని తీసుకొచ్చాను, మూలికలు తెచ్చాను అంటే ఎవడైనా తెస్తాడు. ఏదో వింత తీసుకెళ్తే బాగుంటుంది కదా, ఇంతకంటే వింత ఏముంటుంది? కాబట్టి దీన్ని తీసుకెళ్తే బాగుంటుంది అనుకుని పశ్య లక్ష్మణ. వెంటనే రామా మీ తమ్ముడితో పాటు రా అని పిలిచింది ఒక్కసారి. వెంటనే రాముడు లక్ష్మణుడితో పాటు బయటకు వచ్చాడు. ఆ సమయంలో చూసారా ఎంత బాగుందో, అక్కడ తిరుగుతోంది. ఇలాంటి లేడిని మనం ఎప్పుడు చూడలేదు. ఇది మనం తీసుకెళ్ళాలి. క్షత్రియులకి వేట ధర్మమే ఉన్నది కనుక నువ్వు వేటాడి బ్రతికున్న దాన్నైనా తీసుకురా, లేకపోతే చర్మాన్నైనా మనం తీసుకెళ్తాం. మొత్తానికి నువ్వు దీన్ని ఎలాగైనా తీసుకువెళ్ళాలి అనగానే లక్ష్మణుడు చూశాడు యగాదిగా ఆ లేడిని. చూసి వెంటనే అంటున్నాడు, ఇదిగో ఇది మామూలు లేడి కాదు. నా అనుమానం ప్రకారంగా సందేహం లేకుండా ఇది మారీచుడని నాకు అనిపిస్తున్నది. లక్ష్మణుడు చెప్పాడండి స్పష్టంగా. శంకమానస్తు తం దృష్ట్వా లక్ష్మణో రామమబ్రవీత్ తమైవైన మహం మన్యే మారీచం రాక్షసం మృగం చరంతో మృగయామృష్టా. ఆ మారీచుడికి లేళ్లు వేషాలు వేసిన తిరగడం అలవాటు. చూసారా రామలక్ష్మణుల గొప్పతనం? శత్రువుని అంచనా వేసి పసిగట్టగలగడమే రాజనీతిలో ఉండవలసిన అద్భుత శక్తి. అది లక్ష్మణస్వామి వెంటనే చెప్తున్నాడు. వీడికి లేళ్లు వేషం వేయడివన్నీ వాడికి అలవాటు. లేకపోతే వింతదేంది కనబడింది అంటే ఎలా వచ్చిందని ముందు ఆలోచించాలి. అది వింత కనబడగానే ఆశ్చర్యపోవడం కాదు, అది రావడానికి కారణం ఏంటి? ఎప్పుడు లేనిది కనబడిందంటే వెనకాల ఏదో ఉంటుంది. ఇదిగో మాయా అని చెప్పగానే మాయ అయినా సరే నాకు ఇది కావాలంది సీతమ్మ. ఏమిటండి ఆ మొండిపట్టు? రాముడి పత్ని కదా అలా మాట్లాడుతుంది ఆవిడ. ఎందుకంటే రాముడైతే ఏం చేస్తాడు? ఇక్కడ సీతమ్మ కోరుకోవడం ఏం తప్పులేదు, అది ముచ్చటగా కోరుకున్నది. రాముడు అంటున్నాడు, లక్ష్మణ నువ్వు చూస్తూ ఉండు, నువ్వు చేయవలసిన పనంతా ఒక్కటే, సీతమ్మని కంటికి రెప్పలా కాపాడు, నేను వేటాడడానికి వెళ్తాను. ఒకవేళ నిజంగా బంగారు లేడు అనుకో, అది తీసుకువెళ్ళి సీతమ్మ ముచ్చట తీర్చడంలో ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ రాక్షస మాయే అనుకో నువ్వు చెప్పినట్టు, వాడిని తప్పకుండా ఛేదించాలి. కానీ ఎలాగైనా నేను వీడిని వేటాడాలి అన్నాడు రాముడు. ఎంత ఆయన చేసింది తప్పేం లేదు చూడండి. ఆయన దాని వెంట వెళ్ళడం కూడా తప్పు కాలేదు. ఎందుకంటే క్షత్రియోచితమైన ఒక వీరుడు చేయగలిగిన పనే చేస్తున్నాడు. తన భార్య కోరుకున్న ముచ్చట ధర్మబద్ధమైన కోరిక తీర్చాలి, రాక్షసమాయ అయితే అలాగూ ఛేదించాలి. కాబట్టి నేను వెళతాను, నువ్వు మాత్రం ఇక్కడ జాగ్రత్తగా ఉంటే ఏ ప్రమాదం లేదు ఉండు అంటే, లక్ష్మణుడే జాగ్రత్తగా ఉంటే ఏ ప్రమాదము ఉండేది కాదు, అసలు ఏ కథ ఉండేది కాదు. ఏ కథ లేకుండా ఉంటే మరి రామాయణం ఎందుకు? అందుకే ఏదో కథ జరగాలి గనక, లక్ష్మణుడు కదలాలి గనక తర్వాత కథ జరుగుతుంది. ఇదన్నీ లోపల దాగి ఉన్నటువంటి మునుల ప్రణాళిక. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఆంతర్యం, అలాగే గుర్తుపెట్టుకోండి చాలు. మొత్తానికి రామచంద్రమూర్తి వెళ్ళడంలో కానీ సీతమ్మ కోరుకోవడంలో కానీ తప్పేమీ లేదంటే ముందు మనం ఆలోచిస్తే అర్థమైపోతుంది. ఇది తెలియక పైపైన రామాయణాలు విని సీతమ్మ లేడిపై మోహం పుట్టింది గనక ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటాం. అవన్నీ వద్దు. సీతమ్మ ప్రవర్తించిన విధానంలో బయటికి ఒక మానుషమైన ధర్మబద్ధమైన కోరిక కనబడ్డా లోపల పరాశక్తిగా తాను రావణ సంహారానికి వెళ్ళడానికే వేసుకున్న ఒకానొక ప్రణాళిక అని కూడా అర్థం చేసుకోవచ్చు. ఇది అంతరార్థం. ఈ రెండు గమనించుకోవాలి. ఎందుకంటే సీతమ్మకు అంత ఆలోచన ఉందా అండి అంటే తర్వాత కథ వింటే ఉందనే అనిపిస్తుంది. అది పరిశీలించాలి. ఎప్పుడైతే రామచంద్రమూర్తి ఆ విధంగా వెళ్ళాడో, ముందు చెప్పిన ప్రకారంగా కొంత ఆశ్రమానికి దూరంగా వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత రాముడి బాణానికి గురి అయి హా లక్ష్మణ హా సీత అని పడ్డాడు. అతను గొంతును అనుకరించడానికి ప్రయత్నించాడనే చెప్పాం. రాముళ్ళ ఎవరు మాట్లాడలేరు, కేవలం అనుకరణ ప్రయత్నమే చేశాడు. ఇక్కడ ఈ హా సీత హా లక్ష్మణ అనే ధ్వని వినబడింది సీతమ్మకి. పైగా రాముని వలే మాట్లాడాడు. కానీ ప్రేమ ఉన్నప్పుడు ప్రతిదీ శంకించడం సహజం. అందుకే సీతమ్మ ఒక ఉత్తమ మానుష కాంతగా హా సీత హా లక్ష్మణ అనేటువంటి రాముని ధ్వనిని అనుకరించేటటువంటి మారీచుని యొక్క కంఠస్వరం విని రాముడికి ఏదో అపకారం జరిగింది, రాముడికి ఏదో ప్రమాదం కలిగింది అని భావించి వెంటనే ఏమన్నదంటే లక్ష్మణుడితో, అన్నంత అరుస్తున్నాడు వినబడలేదా? అన్నయ్యకి ఏదో ఆపద కనబడింది, నీకు వినబడలేదా? నాకు వినబడిందే, నీకు వినబడలేదు, అయినా ఎందుకు నిలబడ్డావు?
ఏదో దుష్టబుద్ధి లోపల పెట్టుకున్నావు కనుక నువ్వు ఇక్కడ నిలబడ్డావు. అన్న ఆజ్ఞ ఏమిటి? నువ్వు అన్నని సేవించడానికి వచ్చావు. అన్నని సేవించడానికి వచ్చినప్పుడు అన్నకి ప్రమాదం అనగానే వెంటనే నేను చెప్పకుండా నువ్వు వెళ్ళిపోవాలి. కానీ అన్నకు మిత్రుల్లాగుంటూ శత్రుబుద్ధితో ఉన్నట్టు నాకు అనిపిస్తున్నది. మొదటి మాటే అంత కఠినంగా అంటుందండి. అనగానే వెంటనే అమ్మ అంత మాటనుకు తల్లి, రాముడు నాకు ఒక బాధ్యత అప్పగించి వెళ్ళాడు. న్యాసభూతాసి వైదేహి న్యస్తామయి మహాత్మనా. ఆ మహాత్ముడు నిన్ను రక్షించడానికే నన్ను ఇక్కడ ఉంచి వెళ్ళాడు. ఇప్పుడు నువ్వు వినబడినటువంటి ధ్వని మాయా. ఇందాక నీకు కనబడిన లేడి మాయా, ఇది మాయా. ఆ మాయ యొక్క ప్రభావమే ఈ మాట. నిజంగా రాముడికి ఏమీ జరగదు. నువ్వు దుఃఖంలో మర్చిపోతున్నావే గాని నీ భర్త ఎలాంటి వాడు చెప్తున్నాను విను. పన్నగ అసుర గంధర్వ దేవ మానుష రాక్షసై అసఖ్యస్తవ వైదేహి భర్త జేతుం న సంశయ. సమస్త విశ్వంలో ఉన్న దేవ మానవ దానవ గంధర్వ యక్ష కిన్నర పన్నగ ఇత్యాది ఎంతమంది కలిసినా రాముని జయించలేరు. రాముడు అవధ్యుడు. రాముడు అవధ్యుడు అంటే ఆయన ఎవరు దెబ్బతీయలేరు. నీకు తెలుసా సత్యం, కానీ దుఃఖంలో నువ్వు సత్యాన్ని మర్చిపోతున్నావు. అందుకే కాసేపు ఓపిక పట్టు. నీ భర్త క్షేమంగా రావడం నువ్వు చూడగలవు. నిన్ను రక్షించడం నా బాధ్యత. ఎందుకంటే అంత మాయ అక్కడ ధ్వనించాడు అంటే తప్పకుండా అతడు మరొక వంచన చేయబోతున్నాడని అర్థం. కాబట్టి నువ్వు బాధపడకు తల్లి. అంత పరుషంగా మాట్లాడినా ఎంత మృదువుగా సమాధానం చెప్పాడు లక్ష్మణస్వామి. చూడండి, అబ్రవీత్ పరుషం వాక్యం లక్ష్మణం సత్యవాదినం. ఎప్పుడైతే ఓహో ఈ మాటతో కదిలేటట్టు లేడు అని అనిపించిందో అప్పుడు మాటలో మరికొంచెం డోసు పెంచింది ఆవిడ. లక్ష్మణ, ఇంత పాపాత్ముడు అని నువ్వు అనుకోలేదు. ఇద్దరు పాపాత్ములు ఉన్నారయ్యా. ఒకడు నువ్వు, ఇంకోడు భరతుడు. ఆయన రాజ్యాన్ని అపహరించాలని చూశాడు, నువ్వు రాముడి భార్యను అపహరించాలని చూస్తున్నావు. కాబట్టి నువ్వు కేవలం ఒక భక్తుళ్ళ నటించి వచ్చి నన్ను అపహరించాలని చూస్తున్నావు. లేక భరతుడు నువ్వు ఒప్పందానికి పోయి కుదుర్చుకున్నారా? ఇది నిన్ను భరతుడు పంపాడా? ఇక్కడ ఒక్క మాట గుర్తుపెట్టుకో, నేను రాముడి సొత్తును, ఇంకొకరు నన్ను ముట్టుకోలేరు. ఇక్కడ ఒక ధ్వని ఉందండి. నువ్వు నన్ను విడిచిపెట్టడం ఎలాగా అని అనుకుంటున్నావే, నన్ను ఎవ్వడూ పట్టలేడు, రాముడి సొత్తుని జాగ్రత్త, కనుక నువ్వేం భయపడకు, వెళ్ళని చెప్పడం ఒక ధ్వని కూడా ఉంది ఇక్కడ. నన్ను ఎవరూ పట్టలేరు, అది గుర్తుపెట్టుకో. ఇత్యుక్త పరుష వాక్య. ఎంత కఠినమైన మాట అన్నదండి తల్లి. వెంటనే రెండు చెవులు మూసుకుని, అమ్మా స్త్రీలకి తొందరతనం ఎక్కువ అని అంటూ ఉంటారు. సామాన్య స్త్రీలకి తొందరతనం ఎక్కువ. ఆ తొందరతనంతో ఉచితానుచితాలు కూడా మర్చిపోయి ఆగ్రహంతో నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. అలా నువ్విప్పుడు దుఃఖంతోనూ కోపంతోనూ తొందరపాటుతనంతోనూ మాట్లాడుతున్నావు తల్లి. ఈ మాట అంతా మృదువుగానే అంటున్నాడండి. కానీ నువ్వు వాడుతున్న మాటలను తట్టుకోలేకపోతున్నాను. ఇనప బాణాలని నిప్పులో కాల్చి చెవుల్లో దూర్చినట్టు అనిపిస్తున్నాను ఈ మాటలు వింటూ ఉంటే. అలాంటి తీవ్రమైన వేదన అనుభవిస్తున్నాను. నసహేతి ఈదృశం వాక్యం. తల్లి అలా మాట్లాడకమ్మా. ధిక్త్వా మధ్య ప్రణశ్యత్వం యన్మాం ఏవం విశంకసే. ఛీ, ఏమి జీవితం ఇది! అన్నగారు ఆజ్ఞను పాటిస్తూ ఇక్కడ నిలబడ్డం చేత ఇంత భయంకరమైన నింద వింటూ ఒక చచ్చినట్టు అనిపిస్తోంది నింద చెవిలో పడుతూ ఉంటే ఇక్కడ. అంటే ఒక్కసారి వెంటనే ఆవిడంది, ఇదిగో ఇంకా కదలట్లేదు, నువ్వు వెళ్ళకపోతే ఇక్కడికిక్కడ చస్తాను సుమా. అంత అనకపోతే కదలడే ఆయన, కదలకపోతే కథ కదలుతా. గోదావరిం ప్రవేక్షామి వినా రామేణ లక్ష్మణ. ఇట్టుంచిటే గోదావరిలో పడిపోతాను, లేకపోతే విషం మింగేస్తాను, ఉరిపోసుకుంటాను. పిబామ్యహం విషం తీక్ష్ణే అబంధిష్యే అథవా. ఇన్ని రకాలుగా చెప్పగానే వెంటనే లక్ష్మణస్వామి నమస్కారం చేసి, వనదేవతలకు ఒక్కసారి నమస్కారం చేసి, ఎందుకంటే చెట్లు చేమలు మామూలు ప్రకృతి పదార్థాలు అనుకునే రోజులు కావవి, ఇవన్నీ వనదేవతలు. వనదేవతలారా, తప్పనిసరి నేను ఇక్కడి నుంచి వెళుతున్నాను గనక సీతమ్మని మీరే రక్షించుకోండి అని నమస్కరించి అమ్మ పాదాలకి నమస్కారం చేసి లక్ష్మణస్వామి అక్కడి నుంచి కదిలేడు. ఇక్కడ లక్ష్మణ రేఖలు గీయలేదు తెలుసుకోండి. ఇక్కడ అవి తర్వాత కొన్ని పిట్టకథల్లో వచ్చినవి తీసుకొచ్చి తర్వాత వాళ్ళు రామాయణంలో రాశారు. కానీ వాల్మీకి రామాయణం ప్రమాణం గనక మనకి లక్ష్మణ రేఖలు లేవు, ఇది తెలుసుకోవాలి. కేవలం వనదేవతకు దండం పెట్టి వెళ్ళాడంతే. ఇప్పుడు అతడు అలా వెళ్ళోడో లేదో జాగ్రత్తగా చూసుకుని అప్పుడు ప్రవేశించాడు. తన రథాన్ని కనబడకుండా చెట్ల మరుగున దాచి ఉంచినటువంటి రావణాసురుడు దిగి వస్తున్నాడు. ఎలా వస్తున్నా అంటే శ్లక్ష్ణ కషాయ సంవీత శిఖీచిత్రీపానహి వామే చాంసేవ సజ్జాత శుభేయష్టి కమండలు పరివ్రాజక రూపేణ వైదేహీం సముపాగమత్. కాషాయ వస్త్రములు ధరించి శిఖని పెట్టుకుని గొడుగు పాదుకులు
తాటి కమ్మలతో చేసినటువంటి గొడుగు, పాదుకలు, దండము, కమండలువు పట్టుకుని ప్రవేశించాడు అక్కడికి. ఎలా వచ్చాడయ్యా అంటే, రామలక్ష్మణులు లేని ఆశ్రమంలోకి వీడు రావడం ఎలా ఉన్నదంటే, సూర్యచంద్రులు లేని సమయంలో చీకటి వచ్చినట్లుగా రామలక్ష్మణులు లేని సమయంలో రావణుడు వచ్చాడన్నాడు. వాల్మీకి కవిత్వంలో ఉండే అందమండి. సూర్యచంద్రులు లేని సమయంలో చీకటి వచ్చినట్టుగా రామలక్ష్మణులు లేని సమయంలో చీకటిగాడైన వాడు ప్రవేశించాడు ఇక్కడ. ఆ ప్రవేశిస్తడం ఎలా ఉన్నదంటే, బయటికి వేషం ఎలా ఉన్నది, మహాయతీశ్వరుల్లో ఉన్నాడు, జితేంద్రుళ్ళ. కానీ ఎలా ఉన్నదంటే గడ్డి కప్పిన నూతిలా ఉన్నాడని మరొక వర్ణన చూపించాడు. ఎలాంటి ఉపమానాలు చూపిస్తున్నాడండి. ఒక నేల నుయ్యి మీద గడ్డి కప్పితే నుయ్యి ఉన్నట్టు తెలియదు. అదేవిధంగా పైకి చూస్తే కాషాయ వేషం, లోపలంతా రాక్షస స్వరూపం. అలా ఉన్నటువంటి వాడు వచ్చాడు. వచ్చి రాగానే యతీశ్వరుల్ని, విప్రుల్ని, బ్రహ్మచారుల్ని, వేదవేత్తల్ని గౌరవించిన గృహస్థ ధర్మం. గృహస్థు ఇంట్లో లేకపోయినా గృహిణి గౌరవించాలి. ఆ ధర్మాన్ని అనుసరించి వెంటనే నమస్కారం చేసింది ఇక్కడ. వెంటనే అంటున్నాడు, కాత్వం కంచన వర్ణాభే పీతకౌశేయవాసిని. చక్కగా అతడు ఉచితమైన ఆసనాన్ని ఇచ్చి కూర్చోబెట్టింది. కుటీరం వెలుపల ఉన్న అరుగుపై కూర్చోబెట్టి అతిథి సత్కారంగా ఇవ్వవలసినటువంటి పానీయములు మొదలైనవి ఇస్తే, కంచన వర్ణాభే, బంగారంలో మెరిసిపోతున్న నువ్వు ఎవరు అనగా హిరణ్యవర్ణాం హరిణి. లోపల మాటలన్నీ కూడాను మహాలక్ష్మినే ఉద్దేశిస్తుంటాయి, బయటికి మాత్రం స్త్రీతో మాట్లాడినట్టుంటుంది. అదే రామాయణంలో ఉన్న మజ. ఆ జీవుని వేదన అనేది క్రమక్రమంగా తర్వాత తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఇక్కడ మాట్లాడుతున్న వాటిలో ఇలాంటి స్వరూపము దేవతల్లో కానీ, గంధర్వుల్లో కానీ, యక్షుల్లో కానీ, కిన్నరుల్లో కానీ, మానవుల్లో కానీ కనబడదు. నిజమే, ఆ మహాలక్ష్మి లాంటి రూపం ఎవరికి కనబడుతుందండి? ధ్వని అది. కానీ నువ్వు మానవకాంతం అంటే ఆశ్చర్యంగా ఉన్నది. నువ్వు ఎవరింతకీ? కాశికస్య కుతశ్చిత్వం కన్నిమిత్తంచ దండకాన్ ఏకాచరసి కళ్యాణి. మాట చక్కగానే చెప్పాడు. కళ్యాణి, ఓ మంగళ స్వభావురాల, నువ్వు ఎవరు? ఎవరి దానవు? ఎక్కడి నుంచి వచ్చావు? భయంకరమైనటువంటి రాక్షసులు తిరిగే దండకారణ్యంలో ఒక్కతివే ఉన్నావేమిటి అనంటే, అతడు నిజమైనటువంటి విప్రుడనే భ్రాంతిలో కాషాయ వస్త్రములు, కమండలువు ధరించి ఉన్నాడు గనక అతన్ని ఒక్కసారి గౌరవించాలి, తన ధర్మం గనక తేరిపారు చూసింది సీతమ్మ. అంటే ఆవిడ తెలివితేటలు ఆవిడకి ఉన్నాయండి. వెంటనే, మహానుభావ, మీరు బ్రాహ్మణులు, అతిథి అని మీకు నేను గౌరవిస్తున్నాను. ఎందుకంటే అతిథి అయినటువంటి మహాత్ముడిని గౌరవించకపోతే శపిస్తాడేమో, అందుకు గౌరవిస్తున్నాను. అది ఇక్కడ చూడండి. ఇక్కడ అనుక్తోగి శపేతమాం, గౌరవించాలి ఎందుకంటే శాపానికి గురి కాకుండా అని చెప్తూ, నేను జనక మహారాజు యొక్క కూతురిని, అదేవిధంగా దశరథుని యొక్క కోడలిని, నన్ను సీత అంటారు, రాముని భార్యను. రాముడు అంటే తెలుసా, సామాన్యుడు కాడు. ఆయన ధర్మరక్షణ కోసం ప్రవర్తించేవాడు, ధర్మస్వరూపుడు, మహావీరుడు. ఆయన ముందు ఏ ఒక్కరూ నిలవలేరు. మమ భర్త మహాతేజ, మహాతేజస్వి నా భర్త. అలాంటి మహాత్ముడు ధర్మరక్షణ కోసమని, పితృపాలన కోసమని వనవాసానికి వచ్చాడు. వనవాసానికి బయలుదేరినప్పుడు రాముడి వయస్సు 25 ఏళ్ళు, నా వయస్సు 18 సంవత్సరాలు. సీతమ్మ చెప్పిన మాట జాగ్రత్తగా వినండి. ఎందుకంటే కొంతమంది తెలిసి తెలియని వాళ్ళు రాముడి కంటే సీతమ్మ పెద్దది అని రాసేస్తూ ఉంటాం, అవునేమోని మనం అనుకుంటూ ఉంటాం. ఇక్కడ సీతమ్మ స్పష్టంగా చెప్తుంది రావణాసురుడితో, రాముడు వనవాసానికి బయలుదేరినప్పుడు వయస్సు 25 ఏళ్ళు, అప్పుడు నా వయస్సు 18 ఏళ్ళు. అప్పటి నుంచి ఇప్పటికి మీరు లెక్క కట్టుకోవాలి. అది చెప్తున్నది. రామచంద్రమూర్తి వనవాసానికి విశ్వామిత్రుడి వెంట బయలుదేరినప్పుడు ఊనషోడశ వర్ష అన్నాడు ఇక్కడ. అంటే ఇంకా 16 ఏళ్ళు కూడా రాలేదయ్యా అన్నాడు దశరథుడు. కానీ మారీచుడు అంటాడు 12 ఏళ్లవాడని. దీన్ని బట్టి ఆయన 15 ఏళ్ళు పూర్తయి 16వ ఏడు రాకముందు బయలుదేరాడని అర్థం చేసుకోవాలండి. ఇంచుమించు 16 ఏళ్ళు. కానీ ఆయన లేతదనాన్ని చూసి 12 ఏళ్లవాడు అనుకున్నాడు ఆయన. ఎవరు? మారీచుడు. ఇది అర్థం చేసుకోండి. లెక్కలు సరిగ్గా మనకు తెలియడం కోసం చెప్తున్నాం. అలాంటి వాడు మహానుభావుడు. ఆయన తమ్ముడున్నాడే ఆయన గొప్పవాడు. అంటే లక్ష్మణుడిపై ఏ దురభిప్రాయం తల్లికి లేదని మాట బట్టి తెలుస్తాం. చూడండి ఇక్కడ కేవలం అక్కడి నుంచి కదలడానికి అంత తీవ్రంగా మాట్లాడింది ఆవిడ. లక్ష్మణుడు ఉన్నాడే మహా ధార్మికుడు, మహాతపస్వి, యోగి. అటువంటి వాడు. కాసేపు కూర్చోండి. వాళ్ళిద్దరూ వేటకెళ్ళారు. వచ్చేటప్పుడు కందమూలాలన్నీ తెస్తారు, మీకు చక్కని ఆతిథ్యం ఇస్తాను, కాసేపు కూర్చోండి. అవును, మీరు ఒక్కరు ఈ అడవిలో తిరుగుతున్నారేమిటి? భలే పరిశీలించింది ఇక్కడ. ఒక్కరు, అందులో యతీశ్వరుడు అడవిలో తిరగాల్సిన అవసరం ఏముంది? మీరెవరు? మీ గోత్రం ఏంటి? మీ కులం ఏమిటి? దండకారణ్యంలో తిరగడానికి కారణం ఏమిటి అనగానే ఒక్కసారి లేచి, ఏన విత్రాసితాలోకా సదేవాసుర పన్నగా అహంతు రావణో నామ సీతే రక్షో గణేశ్వర పరిచయం చేసుకుంటున్నాడు.
చూడండి వాడికి ఎంత పొగరో, వాడి మీద వాడికి ఎంత అహంకారమో. నా పేరు రావణుడు అని చెప్తే సరిపోతుందిగా. కొంతమంది వాళ్ళు పరిచయం చేసుకున్నప్పుడు ఇంత ఓవర్ చేస్తారు, వాళ్ళని రాక్షసులు అంటారు. సీతమ్మ ఎంత బాగా పరిచయం చేసుకుంది. దశరథుడి కోడల్ని, జనకుని కూతుర్ని, రాముడి భార్యని అని సీత అంటారు, అంతే. వీడు చెప్పడం చూడండి, ఎవరు పేరు చెప్తే 3 లోకాలు గడగడలాడతాయో ఆ రావణుణ్ణి నేను. ఇది పరిచయం చేసుకున్నాడు చూడండి. ఏన విత్రాసిత లోకాహ, అటువంటి వాడిని నేను. లంక అనబడేటువంటి ఒక మహాపట్టణం సముద్ర మధ్యలో ఉంది, మహానగరం, మహారాజ్యం. అది చాలా అద్భుతంగా నిర్మాణమై ఉన్నది. వీడు సొంతమేం కాదండి, కుబేరుడు చక్కగా నిర్మాణం చేసుకున్న లంకని వీడు కబ్జా చేశాడు. అది తెలుసుకోండి. కుబేరుడు కుయోమర్రో అని విశ్రావసు దగ్గరికి వెళ్తే వాడు భయంకరమైన వాళ్ళని వాడిని వదిలే అలా ఉండని, నువ్వు కైలాసం దగ్గర అలకాపూర్లో ఉండని చెప్పాడు. ఇది తెలుసుకోండి. కుబేరుడు అత్యద్భుతంగా నిర్మాణం తపస్సుతో చేసుకున్నాడు. ఇది వీడు వెళ్ళి ఆక్రమించాడు. పుష్పక విమానంతో సహా లంకను కూడా ఆక్రమించాడు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కానీ గొప్పగా తనేదో సంపాదించుడు చెప్తున్నాడు ఇక్కడ. ఈ లంక అంతా నాది. నువ్వు అలాంటి పనికిమాలని వాడికి భారీగా ఉండడానికి తగవు. ఏదో తండ్రి మాట విని, తల్లి మాట విని అడవులకు వచ్చినవాడు వాడా. నేను చూడు, నా వయస్సు నువ్వు చెప్పగలవా? ఎప్పటివాడను, కానీ నిత్య యవ్వనుణ్ణి, నాకు వార్ధక్యమే రాదు. తెలుసుకో ఇక్కడ. పైగా దేవతలందరూ నాకు బంట్లు, పంచభూతాలు నా కంట్రోల్లో ఉంటాయి, నా అధీనంలో ఉంటాయి. ఇలాంటి వాడికి భార్య కావలసిన దానవు నువ్వు. కాబట్టి రా నాతో పాటు లంకకి రా, అక్కడ హాయిగా రాజ్యభోగాలను అనుభవించుదు కానీ అనగానే సీతమ్మ అప్పుడు మాట్లాడుతుంది. ఇప్పుడు సీతమ్మ పిరికిదా ధైర్యవంతురాలో ఆలోచించుకోవాలి. వెంటనే అంటుంది, నీకు పోయే కాలం దాపురించింది కనుక ఇలా మాట్లాడగలుగుతున్నావు. లేకపోతే రాముడి పత్నిపై కామంతో చూశాడు అంటేనే వాడికి నాశన కాలం దాపురించింది. నేను ఎవరిని అనుకున్నావు? రామపత్నిని, రామరక్షితురాలని. రామరక్షితులని ఏ ఒక్కరూ బాధించలేరు. నువ్వు ఆవులిస్తున్న ఆకలిగొన్న సింహం నోటిలో చెయ్యి పెట్టాలనేటటువంటి వాడిలా కనిపిస్తున్నావు. అంత చక్కగా చెప్పిందండి. సింహం ఆవలించుంటే వాడి నోటిలో చేయి పెట్టేట్టు పెడితే ఏమవుతాడు? నీ పని అలా కనబడుతుంది. కూరలు పాము నోట్లో చెయ్యి పెట్టి కూరలు తీద్దామనుకున్నట్టు ఒకడు, నీ పని అలా కనబడుతుంది. నాశనం ఎప్పుతో జాగ్రత్త. అలాగే కళ్ళు తుడుచుకుందామని సూదితో ఒకడు కళ్ళు రుద్దుకున్నట్ట ఏమవుతుంది? నా వైపు ఆశపడితే అలా నశిస్తావు, జాగ్రత్త అన్నది. ఇప్పుడు సీతమ్మ ఎంత ధైర్యస్తురాలో ఆలోచించారు. ఎవ్వరూ లేరు, ఒక్క పాపాత్ముడు. ఎంత ధైర్యంగా మాట్లాడుతుంది ఇక్కడ. నీ బీరాలన్నీ ఎంతసేపు రాముడు వచ్చేవరకే, నశిస్తావు జాగ్రత్త అని అన్నది. అప్పుడు రావణాసురుడు ఇంకా రావణుని పేరు చెప్పుకున్నాడు కానీ వేషం మార్చలేదు. ఇప్పుడు తన అసలు స్వరూపాన్ని చూపించాడు. తన ఈ జబ్బ మీద ఆ జబ్బ మీద చెయ్యి పెట్టుకుని అలా నిలబడి ఒక్కసారి 20 చేతులతో 10 తలకాయలతో కనబడి భయంకరంగా అట్టహాసం చేశాడు.